నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇండియా సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది. ఓకే. డన్. మీ అందరికి ఏమనిపిస్తుంది? గంభీర్ తప్పనిపిస్తుంది. ఓకే. నాకు కూడా అలా అనిపిస్తుంది. కానీ గంభీర్‌ని, కెప్టెన్ ఇవన్నీ పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్‌లో ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఐపీఎల్ వల్ల ఇండియన్ క్రికెట్ బాగా ఎక్స్‌పోజ్ అయిపోయింది. నాకు మెయిన్ తప్పేమనిపించిందంటే అక్కడ ఇంత మంచి బ్యాటింగ్ వికెట్, వాళ్ళు మంచి బలమైన స్ట్రాంగ్ టీమ్‌ని తెచ్చుకున్నారు. ఓకే. డన్. ఇట్స్ నాట్ ఓవర్. 218 ఈజ్ వెరీ పెద్ద స్కోరు. అయినప్పటికీ మనోళ్ళు ప్రయత్నం చేయాల్సిన ఆటలో శుభ్మన్ గిల్ అదేదో కొంచెం ఏ ప్లస్ కాంట్రాక్ట్ ఇలాంటి దానిలో వల్ల ఒత్తిడి గురవుతున్నారు అనిపిస్తుంది. దాని తర్వాత ఇక లో స్కోరింగ్ గేమ్‌లో టఫ్ వికెట్ పైన వికెట్‌ని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచనలో అక్సర్‌ని తొందరగా పంపేయడం మంచి పద్ధతి. కానీ ఎక్కువ స్కోర్ ఉన్నప్పుడు మంచి బ్యాటింగ్ వికెట్ పైన అక్సర్‌ని పంపేయడం చాలా తప్పు. అక్కడే మ్యాచ్ అవతలకి వెళ్ళిపోయింది. ఇంక ఎక్కడ కూడా కమ్‌బ్యాక్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కనపడలే. ఆ ఓటమి కారణం అక్సర్‌ని పైకి పంపేయడం అనేటువంటి థాట్ నా మైండ్‌లో అనిపించింది. ఇదే నిజం. ఇంకా బౌలింగ్ అంటే పిచ్ బాగున్నప్పుడు ఎవరేసినా కొడతారు. బట్ అక్కడ అతన్ని పంపీయకుండా తిలక్ వర్మ పంపించుంటే మ్యాచ్ రిజల్ట్ కొంచెం వేరేలా ఉండేది.